రాష్ట్రంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు ఓటర్లు. వివిధ జిల్లాల్లోని 182 మండలాల్లో 3752 పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తర్వాత సర్పంచ్ వార్డు స్థానాల్లో విజేతలను ప్రకటించనున్నారు ఎన్నికల అధికారులు. ప్రతి పోలింగ్ కేంద్రానికి పోలింగ్ ఆఫీసర్ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తుది విడత పంచాయతీ ఎలక్షన్లో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక 28410 వార్డులకు గాను 75725 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. థర్డ్ ఫేజ్లో మొత్తం 4159 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇందులో 394 పంచాయతీల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. మొత్తం వార్డులలో 7908 వార్డుల్లో అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక 11 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 2 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిలిపివేశారు ఎలక్షన్ అధికారులు. పోలింగ్ జరిగే ఏరియాస్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లాలో ఇవాళ ఫైనల్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటేస్తున్నారు ప్రజలు. 5 మండలాల్లోని 111 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది. హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీనవంక, సైదాపూర్లో మూడో విడత పంచాయతీలో పోరు నడుస్తోంది. 3 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగతా 108 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 451 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 165,040 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రేటు హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి నుంచి వెంకటేష్ మరిన్ని అప్డేట్స్ మనకు అందిస్తారు. వెంకటేష్, మూడో విడత పోలింగ్ ఎలా జరుగుతోంది? చంద్రిక, ఉదయం నుంచి కూడా ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గ్రామీణ ఓటర్లు మొదటి విడత నుంచి కూడా చైతన్యం ప్రదర్శిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. చూడొచ్చు మనం ప్రజెంట్ పెద్దపాపయ్యపల్లిలోని పోలింగ్ బూత్లో ఇక్కడ చూడొచ్చు. ఈ పెద్దపాపయ్య పోలింగ్ బూత్లో ఒక్కొక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ పోల్ స్లిప్స్ కావచ్చు, తర్వాత ఐడి కార్డ్స్ కానీ తీసుకొని వచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్న ఇది 9వ వార్డుకు సంబంధించిన ఓటర్లు వీళ్ళంతా కూడా చాలా వరకు క్యూలు ఉన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైతే 7 గంటల నుంచి ఇప్పటివరకు కూడా ఇదే స్థాయిలో ఇక్కడ గ్రామీణ ఓటర్లంతా కూడా లైన్లలో వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ పెద్దపాపయ్యపల్లి గ్రామానికి వస్తే ఇక్కడ 2875 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు 5 పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ వార్డులో 2 వార్డు అభ్యర్థులు ఉన్నారు. మనకు రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి స్వతంత్ర సింబల్స్ తోటి వీళ్ళంతా కూడా పోటీ చేస్తున్న దృశ్యాలు చూడవచ్చు. మనకి ఇక్కడ సర్పంచ్కి సంబంధించిన గుర్తులు అక్కడ ఉన్నాయి. మనకు కత్తుల రాజు, కనుమ రాజకుమార్, పల్లె సతీష్, ముద్రవేణి శంకర్, సంగం వెంకటస్వామి, ఈ 5 కూడా ఇక్కడ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఉంటే ఈ వార్డులో మనకు పోచంపల్లి సదయ్య, బండా శ్రీనివాస్ అనే 2 అభ్యర్థులు మనకి ఇక్కడ ఉన్నారు. ఈ 2 గుర్తులతో పాటు మనకు నోటా అనే సింబల్ కూడా ఉంటుంది. మనకు ఈ పోలింగ్ బూత్ లోపల కూడా అధికారులు వచ్చిన ఓటర్లకు వచ్చినట్టుగా కూడా వాళ్ళ పోల్ స్లిప్ తర్వాత ఐడి కార్డు ఆధారంగా వాళ్ళకు ఓటు ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు కూడా 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి సర్పంచ్కి, ఇంకొకటి వార్డు సభ్యుని కూడా ఓటు వేయాల్సి ఉంటుంది. వాళ్ళకున్న బ్యాలెట్ కలర్ను బట్టి సర్పంచ్కి అయితే పింక్ కలరు, తర్వాత వార్డు సభ్యునికి అయితే వైట్ కలర్ బ్యాలెట్ వేయాల్సి ఉంటుంది. ఉదయం నుంచి కూడా ఈ గ్రామంలో చాలామంది వృద్ధులు, తర్వాత యువకులు కూడా పెద్ద ఎత్తున తమ ఓటుకు వినియోగించుకుంటున్నారు. ఈ గ్రామంలో గ్రామ ప్రజలకు సాధారణంగా లోకల్గా ఉండే స్థానిక సమస్యలు చాలా ఇంపార్టెంట్గా చూస్తారు. అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఊర్లో ఉన్న పోటీలో ఉన్న అందరూ కూడా వీళ్ళకి తెలిసే ఉంటుంది. అమ్మ, ఇప్పుడు మీ పోటీలో ఎవరెవరు సర్పంచ్ మీకు ఎరికేనా? అందరు ఎరికేనా? ఏమున్నాయమ్మా సమస్యలు మీకు ఊర్లో? ఇక ఉండేది ఉన్నాయి సార్, పెద్దవాళ్ళకి తెలుస్తుంది. అన్ని సమస్యలు ఉంటాయి కదా, ఊరన్న కాడ సమస్యలు ఉన్నాయా? గెలిస్టోళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ సమస్యలు తీరిస్తే బాగుంటుంది? సమస్య చేస్తారు వాళ్ళు, అన్ని చేసడానికే కదా గెలిచేది. చేస్తారు వాళ్ళు, నమ్మకం మాకున్నది. ఓకే అన్న, ఏమున్నాయి మీ ఊరికి సంబంధించి? పెద్దపాపయ్యపల్లి చాలా పెద్ద విలేజ్ లాగా ఉంది కదా, ఎంతమంది జనాభా ఉంటారు ఇక్కడ? జనాభా అంటే ఇక అంత బాగా నాకు తెలియదు, కొంచెం తక్కువ. ఈ గ్రామీణ ఓటర్లకు సంబంధించి ఇక్కడ చాలామంది పెద్ద మనుషులు చూడొచ్చు. మనకి ఈ లైన్లో ఉన్న పెద్ద మనుషులు కావచ్చు, తర్వాత యువతులు కూడా ఉన్నారు. అమ్మ, ఎన్నోసారి ఓటేయడం? 10 times వేసినాం. ఏమున్నాయమ్మా మీ ఊర్లో సమస్యలు ఇక్కడ? సమస్యలు అని అంటే విలేజ్ డెవలప్మెంట్ ఉంది, స్కూల్స్ కానీ, రోడ్డు, మురికి కాలువలు, స్తంభాలు, అవన్నీ, కరెంట్ ఫెసిలిటీస్. 2 ఏళ్ళు అయింది కదా సర్పంచ్ ఎన్నికలు లేక, ఇప్పుడు ఈ 2 ఏళ్ళు ఎట్లా దాడిసింది అన్న? మీరు చెప్పండి, మీ ఊళ్ళో ఏమున్నది మెయిన్? మెయిన్గా వచ్చేసి వార్డులో కొన్ని సీసీ రోడ్లు లేవు. సీసీ రోడ్ల పరంగా మురికాలు అవి గ్రామాభివృద్ధి వార్డు పరంగా చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మన పక్కన ఇంకొక బూత్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ కూడా అయితే ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి ఈ పెద్దపాపయ్యపల్లిలో గదులు సరిపోక ఒక్కొక్క
రూమ్లో కూడా రెండేసి పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గదిలో 7-8కి సంబంధించిన పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇంతకుముందు చూస్తున్న దాంట్లో 9-10 బూతులు ఉన్నాయి. అట్లా ఒక్కొక్క గదిలో రెండేసి రూములు ఏర్పాటు చేశారు. మనం కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు మొత్తం 111 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచుల్లో 3 ఏగ్రీవైనారు. ఆ ఏగ్రీవైన సర్పంచుల్లో మనకు సైదాపూర్ మండలంలోని ఆరపల్లి, తర్వాత వీనవంక మండలంలోని మల్లన్నపల్లి, తర్వాత ఇల్లంతకుంట మండలంలోని భోగంపాడు, ఈ 3 విలేజ్లు కాకుండా మొత్తం ఇంకా 108 గ్రామ పంచాయతీలతో పాటు వార్డు సభ్యులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా పోటీలో ఉన్నారు అభ్యర్థులు. వాళ్ళందరూ కోసం ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న హుజరాబాద్ మండలంలో 20 గ్రామ పంచాయతీలు ఉంటే 35,943 మంది ఓటర్లు ఉన్నారు. అదే ఇల్లంతకుంట మండలంలోని 17 గ్రామాల్లో 26,100 మంది, తర్వాత జంబికుంట మండలంలోని 20 గ్రామాల్లో 28,929 మంది, వీనవంక మండలంలో 25 గ్రామాల్లో 42,659 మంది ఓటు హక్కు వినియోగించుకుంటా ఉన్నారు. వి సైదాపూర్ ఇది ఒకటి మాత్రం హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ కూడా చాలామంది 26 గ్రామాల్లో 31,400 మంది 415 మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే ఈ సైదాపూర్ మండలంలోని 2 గ్రామాల్లో మాత్రం ఈసారి ఎన్నిక జరగట్లేదు. రామచంద్రపూర్, కుర్మపల్లి అనే విలేజ్లో అక్కడ 2 గ్రామాలు గతంలో ఒకే పంచాయతీ కింద ఉండేవి. ఆ 2 పంచాయతీలు ఒకే ఉన్నప్పుడు ఇటీవల వాటిని వేరువేరు పంచాయతీలుగా విడదీశారు. ఆ విడదీసిన తర్వాత అందులో కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళడంతో అక్కడ 2 గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగడం లేదు. మిగతా చోట్ల మాత్రం ఇప్పుడు మనం ఇంకొక వార్డు దగ్గరకు వచ్చినాం. ఇక్కడ 3-4 వార్డులు ఇది పోలింగ్ బూత్లో ఉన్నాయి. ఇక్కడ చూడ చాలా మంది. ఓకే, సర్పంచ్కి ఫస్ట్ టైం వేస్తున్నావు, ఎట్లా ఆలోచించినావు? అందరు తెలుసా నీకు సర్పంచ్ అభ్యర్థులు? అందరు తెలుసు. ఓకే, ఏం చూస్తావు? రాజకీయ పార్టీయా లేకుంటే మంచితనమా? ఏం చూస్తావు ఓటేస్తావు? అందరు తెలుసు. ఓకే, ఏం చూస్తావు? రాజకీయ పార్టీయా లేకుంటే మంచితనమా? ఏం చూస్తావు ఓటే? మనకు మంచితనం కావాలి, రాజకీయ పార్టీ ఎందుకు అవసరం లేదు. ఓకే, యాజ్ ఏ యువ ఓటర్గా ఫస్ట్ టైం ఓటేస్తున్నావు కదా, ఏమన్నా వర్కౌట్ చేసినావా? వీళ్ళైతే మంచిగా ఉంటుంది, వీళ్ళైతే మంచిగా ఉంటుంది చేసిన. ఓకే, పెద్దవాళ్ళు అన్నారు. అమ్మ, మీ ఈ ఊర్లో ఎంతకాలం నుంచి ఉంటారు? మేమా మా పెళ్ళి నుండి ఇన్నే ఉంటాను. ఇప్పటివరకు మీకు తెలిసి గుర్తున్నంత వరకు? గుర్తులేదు. ఇప్పుడు ఈసారి సర్పంచ్ ఎన్నికలు కదా, ఎట్లా ఉంటుంది పోటీ? తెలియదు ఇక. తెలియదు. ఏమేమి ప్రచారం చేసి ఇంటికా ఏం చెప్పారు మీకు? ఏ వాళ్ళు చెప్పిర్రు, మేము ఓకే అన్నాం. మీరేం అడిగారు? ఏం అడగలే, సరే ఎత్తామన్నాం అంతే. ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వేస్తారు. ఓకే, ఓటర్లు అంతా కూడా చాలా గుంభనంగా వ్యవహరిస్తూ ఓటాకు వినియోగించుకుంటా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మనకు చాలా మంది యువ ఓటర్లు ఉన్నారు. మా అమ్మ ఎన్నోసారి అంతకుముందు ఎమ్మెల్యేగా, సర్పంచ్కి ఫస్ట్ పోయేటప్పుడు అయితే చాలా ఎక్సర్సైజ్ చేస్తాం, ప్రిపేర్ అవుతాం. అదే ఇది కూడా ఒక ఎగ్జామ్ లాంటిది కదా, ఎట్లా ప్రిపేర్ అయ్యారు? ఏం ప్రిపేర్ అవ్వలేదు, చెప్పొద్దు అని ఓటేసి. ఓకే, అంటే ఎవరెవరు పోటీలో ఉన్నారు, ఎవరు మంచోళ్ళు, ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది మీ అమ్మ నాన్న అడగడం అది చేసిరా? ఎట్లా ఉంది ఫస్ట్ టైం ఓటేసేటప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఎట్లా ఉంది? బాగుంది. మీరమ్మా? నేను సెకండ్ టైం. ఏమున్నాయి మీ గ్రామంలో నువ్వు గమనించినంత వరకు సమస్యలు? సమస్యలు అంటే మాకు రోడ్ లేదు ఇక్కడ, పెద్దపాపేపల్లి నుండి మంతెనపల్లె వరకు. ఇంకా రైతులకి అక్కడ వడ్లు ఎండబోసుకోవడానికి ప్లేస్ కావాలి, అవి 2 కావాలి. అబ్జర్వ్ చేసినావు ఈ 2 సమస్యలు. ఓకే, మీరన్నా మంచినీళ్ళు కానీ ఇంకా స్ట్రీట్ లైట్లు కానీ ఎట్లా ఉన్నాయి మీ ఊర్లో? స్ట్రీట్ లైట్లు బాగానే ఉన్నాయి కానీ సైడ్ కాలువలు లేవు, దారి కరెక్ట్ లేదు, దారికి ప్రాబ్లం అవుతుంది పోవడానికి రావడానికి. పెద్దపాపల్లి నుండి మంతెనపల్లికి బాగా ఇబ్బందులు అవుతున్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి అంతే సార్. ఈసారి సర్పంచ్ అభ్యర్థులు చాలా పెద్ద ఎత్తున పోటీలో ఉన్నట్టున్నారు కదా, ఏం చెప్పారు మీకు? ఏమి హామీలు ఇచ్చారు? హామీలు అంటే ఇక మాకు చేసే పనులు మీకు నెరవేరుస్తామని హామీలు ఇచ్చింది. ఇక అవి నెరవేర్చారు తర్వాత విషయం, ఇప్పుడైతే ముందు హామీలు అని అన్నారు సార్. ఓకే సార్. ఎమ్మెల్యే ఎంపీ అయితేనేమో గుర్తులుంటాయి, పార్టీ గుర్తులుంటాయి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇట్లా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఎట్లా చూస్తున్నారు? అదే పార్టీ ఇష్యూ కాదు సార్, ఇండివిజువల్ అంతే, ఇండివిజువల్. పార్టీ గురించి అని ఏం లేదు, పార్టీ ఏం లేదు. ఎంతమంది ఉంటారు మీ ఊర్లో ఓటర్లు? మా ఊళ్ళో 150 ఉన్నారు సార్ మంతెనపల్లి. మీ వాడలా? మా వాడలో 235 ఉన్నారు సార్. సార్ చాలామంది ఓటర్లు అయితే వాళ్ళ సమస్యలను బట్టి మేము ఓటేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా తమకు ఎవరైతే మంచి వ్యక్తి అని అనుకుంటారో వాళ్ళకే ఓటేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా చాలామంది గ్రామీణ ఓటర్లలో కనిపిస్తున్న ప్రధాన సమస్య ఎక్కువగా డ్రైనేజీలు కానీ తర్వాత రోడ్లు కానీ అడుగుతూ ఉన్నారు. కొన్ని చోట్ల కోతుల సమస్య ప్రధాన సమస్యగా మారింది. ఊర్లలో కనుక చూసుకుంటే
రాజకీయ పార్టీలకు సంబంధం లేకపోయినా రాజకీయ పార్టీలు కూడా చాలా వరకు ఇన్వాల్వ్ అయినాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హుజరాబాద్ మండలంలో స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావచ్చు, తర్వాత బీజేపీకి సంబంధించి బండి సంజయ్ కావచ్చు, వాళ్ళు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. ఇక్కడ ఓవరాల్గా కనుక చూస్తే ఈరోజు జరుగుతున్న ఎన్నికలు కరీంనగర్ చివరి ఫేజ్, ఫస్ట్ ఫేజ్లో 92 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చినాయి. రెండో ఫేజ్లో 113 గ్రామ పంచాయతీలకు ఫలితాలు వచ్చినాయి. ఈ రోజు జరగబోయేటి మనకు చివరి దశ కాబట్టి ఈ చివరి దశ తర్వాత మనకు మధ్యాహ్నం 1 గంట తర్వాత నుంచి ఈ పోలింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ 2 గంటల కోసము అధికారులు కౌంటింగ్ కోసం కూడా ఇదే ఆవరణలో కౌంటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఓవరాల్గా ఇప్పుడు ఈ హుజరాబాద్ మండలంతో పాటు అటు జమ్మికుంట, వీనవంక, ఇల్లంతకుంటలో కూడా ఉదయం 7 గంటల నుంచే పెద్ద ఎత్తున కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. వృద్ధులైతే కట్టెలు పట్టుకొని తర్వాత వాళ్ళ చేత కాకపోయినా కూడా వాకర్స్ తీసుకొని వస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్ ద్వారా వీళ్ళని తీసుకొచ్చి ఓటు వేపిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా పోలీసులు కూడా ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనకు BNSS 163 యాక్ట్ను అమలు చేస్తూ ఉన్నారు. స్టాటిక్ పార్టీస్ కావచ్చు, తర్వాత జోనల్కు సంబంధించిన పార్టీస్ కావచ్చు, చాలా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. ఎందుకంటే మొదటి 2 దశలు చాలా పీస్ఫుల్గా జరిగినాయి కాబట్టి ఈ దశను కూడా చాలా అదే స్థాయిలో శాంతియుతంగా ఎన్నికలు పూర్తి చేసి ఒక మంచి పేరు తెచ్చుకునే కోణంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున దీని మీద ఫోకస్ పెట్టారు. అధికారులు ప్రతి చోట కూడా కౌంటింగ్ సందర్భంగా కావచ్చు, ఇంకా మిగతా పోలింగ్ సందర్భంగా కావచ్చు, ఓటర్లకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలే తీసుకున్నారు. చందిక.